హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్ కట్ట. సో మరి తెలంగాణ రాష్ట్రంలో 27వ తారీఖున సోమవారం రోజు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పరిధి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నటువంటి సందర్భంలో మరి కొత్తగా ఓటు వేసి వారే కావచ్చు, అదేవిధంగా చాలామందికి కొన్ని సందర్భాలలో జనరల్ ఎలక్షన్స్కి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఓటు వేసే విధానంలో తేడా ఉంటుంది. మరి ఇక్కడ ఓటు వేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏంటి, జనరల్ ఎలక్షన్స్కి మరియు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ఇలాంటి విషయాల గురించి మీతోటి ఒక 2 నిమిషాలు చర్చిస్తా. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, 27వ తారీఖు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఓటు వేసేటువంటి క్రమానికి అంటే ఆ పద్ధతి సంబంధించి మనం ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు మొదటగా పరిశీలించినట్లయితే పోలింగ్ స్టేషన్ అటువంటిది జనరల్గా జనరల్ ఎలక్షన్స్లో మన ఊరిలో మన పరిధిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి మండల పరిధిలో కావచ్చు లేదా టౌన్స్లలో మేము ఈ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి ఆ పోలింగ్ కేంద్రాన్ని మన పోలింగ్ చిట్టిపై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా ముందుగా మీ యొక్క పోలింగ్ కేంద్రాన్ని మీరు చూసుకోవాలి. ముఖ్యంగా పల్లెటూరులో ఉండేటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా టౌన్లలో ఉంటుంటారు. ఎక్కడో అన్ఎడ్యుకేటెడ్స్ అయితే వాళ్ళు చదువుకోవడానికి ప్రిపరేషన్ సంబంధించి కావచ్చు లేదా ఎంప్లాయీస్ కావచ్చు, వేరు వేరు టౌన్స్లో ఉన్నప్పుడు కేంద్రానికి సంబంధించి మొట్టమొదటిగా మనము మన దగ్గర ఉన్నటువంటి ఆ పోల్ చిట్టి పైన మన యొక్క పోలింగ్ కేంద్రాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి. తదనంతరం మనం పోలింగ్ స్టేషన్కి పోయే ముందు మనము ఆ పోలింగ్ చిట్టితో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, అది మీకు తెలిసిన విషయమే. ఇంకా పోతే పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయ్యాక జనరల్ ఎలక్షన్స్లో అయితే మనము ఈ ఈవీఎం పైన బటన్ నొక్కడం జరుగుతుంది, అది ఈజీగా అయిపోయేటువంటి ప్రాసెస్. కానీ ఇక్కడ మనము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని పరిగణలోకి తీసుకోవాలి. ఈ విషయాలు కంపల్సరీ మనము పాటించినట్లయితే మనకు ఎలాంటి అంటే మనం వేసినటువంటి ఓటుకి అది క్యాన్సిల్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మనం పోలింగ్ కేంద్రంలోకి పోయాక పోలింగ్ ఆఫీసర్ మన యొక్క డీటెయిల్స్ అన్నీ చెక్ చేశాక మనల్ని ఆ పోలింగ్ బూత్లో ఓటు వేసేటువంటి ప్లేస్లోకి పంపాక అక్కడ మనకి ఈవీఎం కాకుండా ఇలా ఓవరాల్గా మనం పరిశీలించినట్లయితే ఇలా కంప్లీట్గా ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ పైన ఆ పేపర్ పైన మనం పరిశీలించినప్పుడు క్రమసంఖ్యతో పాటు ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అంటే ఏ అభ్యర్థులైతే ఎలక్షన్స్లో పోటీలో పాల్గొంటారో వాళ్ళ యొక్క పేర్లు, దాంతోపాటు పరిశీలిస్తే ఆ అభ్యర్థి పోటీ చేసేటువంటి పార్టీ, ఇంకో కాలంలో పార్టీ పేరు ఉంటుంది. ఇది జనరల్గా మనకి వాళ్ళు ఇచ్చేటువంటి చిట్టి పైన ఉండేటువంటి కాన్సెప్ట్. అంటే ఇక్కడ సీరియల్ నెంబర్తో పాటు ఏ అభ్యర్థులు పోటీ చేస్తారో అభ్యర్థుల యొక్క ఫస్ట్ పార్టీల అభ్యర్థులు, వారితో పాటు ఇండిపెండెన్స్ అభ్యర్థులు అందరి నేమ్స్ సీరియల్ ప్రకారం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఈ ఎలక్షన్స్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు కొన్ని సందర్భాలలో రెండవ ప్రాధాన్యతను కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, మనం ఏ అభ్యర్థికి అయితే ఓటు వేయదలుచుకున్నామో అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికల్లో పాల్గొనేటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉంటారో అంతమంది నేమ్స్ మనకి ఇచ్చినటువంటి పేపర్ పైన ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి మనం ఏం చేయాలి, మనం ఎవరికైతే ఓటు వేయదలుచుకున్నామో ఆ వ్యక్తికి నెంబర్ 1 అంటే ఇక్కడ మనకి వాళ్ళు పోగానే ఒక పెన్ను కూడా ఇస్తారు. మనం పెన్ను తీసుకుపోవడం ఇలాంటి చేయాల్సిన పని లేదు. వాళ్ళు పెన్ను కూడా ఇస్తారు. ఆ పెన్నుతో పాటు మనము ఈ పేపర్ పైన ఎవరికైతే వేయదలుచుకున్నామో వారికి ఎదురుగా ఇక్కడ ఇక్కడ మనకి ప్రాధాన్యత నెంబర్ కింద ఎవరికైతే వేయదలుచుకున్నామో ఆ వ్యక్తికి సంబంధించి ఫస్ట్ నెంబర్ 1 వేయాలి. అంతే, నెంబర్ 1 అనేది మాత్రమే వేయాలి. మనం రైట్ మార్క్ పెట్టడం కానీ లేదా దాంట్లో సిగ్నేచర్ చేయడం కానీ ఏమీ చేయొద్దు. నెంబర్ 1 అంటే మీరు ఎవరికైతే మొదటి ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నారో వాళ్ళకి నెంబర్ 1.
మీరు ఇంకా ఒక కొంతమందికి ఇలానే ప్రాధాన్యత ఇవ్వదలుచుకోరు, ఇంకొకరికి కూడా ప్రాధాన్యత ఇవ్వదలుచుకోరు, వాళ్ళకి నెంబర్ 2 అని మాత్రమే ఇవ్వాలి. అలా మీరు ఒక 10 మందికి ప్రాధాన్యత ఇవ్వదలుచుకోరు, లేదా ఒక 5గురికి ప్రాధాన్యత ఇవ్వదలుచుకోరు సీరియల్ నెంబర్ ప్రకారం 1, 2. సో మీరు ఇంకొక వ్యక్తికి డైరెక్ట్గా 1, 2 తర్వాత మీరు 3 ఇవ్వకుండా 4 ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇవ్వకుండా 4 ఇచ్చారు, 4 ఇచ్చిర్రు, 5 ఇచ్చిర్రు, 6 ఇచ్చిర్రు, మధ్యలో 3 ఇవ్వలేదు, మీకు ఇవ్వబుద్ధి కాలనుకుందాం. అప్పుడు ఆ ఓటు కౌంట్లోకి రాదు. అంటే మీరు ఎంతమందికైనా ప్రాధాన్యత ఇవ్వచ్చు, ఉన్నటువంటి దాంట్లో ఎంతమంది అవుతుర్రో 1 నుంచి లాస్ట్ వరకు కూడా ఇవ్వచ్చు, మీ ఓపిక అది. కానీ ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో సో ఫస్ట్ నెంబర్ ఇచ్చారు, మీరు ఒకరికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు, ఇంకొక వ్యక్తికి రెండవ ప్రాధాన్యత ఇచ్చారు. మీరు మూడవ వ్యక్తి అంటే మూడో నెంబర్ ఇవ్వకుండా 4, 5, 6 వేసుకుంటూ పోయారనుకోండి, మన ఓటు కౌంట్లోకి తీసుకోబడదు. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వను, నేను రెండవ ప్రాధాన్యత ఇస్తా అని మీరు 2 నుంచి మొదలుపెట్టిరు, 2, 3, 4, 5, ఒకటో ప్రాధాన్యత ఇవ్వలేదు, అప్పుడు కూడా మన ఓటు పరిగణించబడదు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, మీరు ఒక్కరికి ఇవ్వండి, నెంబర్ 1 వేశారు, ఓకే రైట్. లేదు ఇద్దరికి ఇవ్వదలుచుకున్నారు, 1, 2 వేశారు, రైట్. లేదు 5గురికి ఇవ్వదలుచుకున్నారు, 1, 2, 3, 4, 5, రైట్. కానీ సీరియల్ క్రమంలో మనం మధ్యలో ఒక నెంబర్ వదిలినట్లయితే మన ఓటుని పరిగణలోకి తీసుకోరు, అది మీరు గుర్తించాలి. ఇక్కడ నెంబర్ 1 మనం ప్రాధాన్యత క్రమంలో నెంబర్స్ మాత్రమే 1, 2, 3, 4 ఇలా నెంబర్స్ మాత్రమే వేయాలి. అక్కడ సిగ్నేచర్స్ కానీ లేదు ఇలా రైట్ మార్క్ పెట్టుకుంటా పోతా అని అలాంటి రైట్ మార్క్స్ కానీ పెట్టకూడదు, అప్పుడు కూడా మన ఓటుని పరిగణలోకి తీసుకోరు. ఇవన్నీ నియమాలు ఉన్నాయి. అంటే నా వంతుగా ఏంటి అంటే, ఒక తెలంగాణ పౌరునిగా ఈ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ సో ఈ ఎలక్షన్లో నేను కూడా ఓటేయడానికి ముందుకు వస్తున్నా. సో నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నా. ఓటు వేసే క్రమము సో జనరల్ ఎలక్షన్స్కి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది కాబట్టి సో గ్రాడ్యుయేట్స్ అందరూ సో అన్నీ మీకు తెలిసే ఉండొచ్చు, కానీ చిన్న కొన్ని సందర్భాల్లో చిన్న పొరపాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సీరియల్ నెంబర్ ఇచ్చే క్రమం చాలా ఇంపార్టెంట్. మీరు 1 to 5 ఇవ్వదలుచుకుంటే 1 ఒక వ్యక్తికి 1, ఇంకొక వ్యక్తికి 2, ఇంకొక వ్యక్తికి 3, ఇంకొక వ్యక్తికి 4, ఇంకొక వ్యక్తికి 5, బట్ 1 to 5 ఇవ్వాలి. ఈ మధ్యలో ఒక నెంబర్ మిస్ అయినా కూడా మన ఓటుని ప్రాధాన్యత తీసుకోరు. ఇది ఫస్ట్ మెయింటైన్ చేసేటువంటి క్రమం. సో ఒకటో నెంబర్ లేకుండా 2 నుంచి మొదలుపెట్టి 2, 3, 4, 5 అన్నా కూడా ప్రాధాన్యత తీసుకోరు. కాబట్టి కంపల్సరీ మనం ఒక ఆర్డర్ మెయింటైన్ చేయాలి. లేదు ఒక్కరికి వేస్తే నేను ప్రాధాన్యత ఒకటే ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం, రైట్. ఒకరికి ఇచ్చినా కూడా ఓకే, కానీ 1 నుంచి మొదలు కావాలి. దాంతోపాటు మీరు ఎంతమందికి ఇచ్చినా కూడా ఆర్డర్లో ఉండాలి. కంపల్సరీ నెంబర్సే ఇవ్వాలి, నెంబర్స్ మాత్రమే రాయాలి వాళ్ళు ఇచ్చిన పెన్నుతోటి. సిగ్నేచర్ చేయడం కానీ రైట్ మార్క్ పెట్టడం కానీ చేయకూడదు. సో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి సో అక్కడ మనం పాటించాల్సినటువంటి పద్ధతులు మీకు అందరికి తెలిసి ఉండొచ్చు. మరొకసారి నేను మీకు చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అందరూ పాల్గొనండి, మనందరం కూడా విద్యావంతులం. సో మరి మనకి ఈ రాబోయేటువంటి రోజులలో శాసన మండలిలో విద్యావంతులు అందరూ కూడా అంటే వారి తరపున సో నిరుద్యోగుల తరపున కావచ్చు, ఎంప్లాయీస్ తరపున కావచ్చు, మనకు క్వశ్చన్స్ అడగడానికి ఒక సరైనటువంటి నాయకుడిని ఎన్నుకొని మనము శాసన మండలి పంపించినట్లయితే రేపు అందరి తరపున సో ఆ వ్యక్తి పోరాటం చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఓటింగ్లో పాల్గొంటూ తగు జాగ్రత్తలన్నీ పాటించి మనము ఓటింగ్ శాతాన్ని కూడా పెంచుతూ సో ఒక సరైనటువంటి నాయకుడిని మనం శాసన మండలి పంపించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.